రాజమండ్రి. అక్కడ నుంచి వచ్చి చాలా ఇయర్స్ బ్యాక్, లాంగ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. మీ దగ్గర ఎక్కువగా పాపులర్ ఏంటి ప్లాంట్స్? మనకి ఇండోర్ ప్లాంట్స్ అన్నదా రీజనబుల్గా వెళ్తాయండి ఎక్కువ. ఇది షుగర్ ప్లాంట్. షుగర్ పేషెంట్స్ కానీ డయాబెటీస్ పేషెంట్స్కి ఇది కంట్రోల్ చేస్తుంది షుగర్ లెవెల్స్ని. బాగా వెళ్ళేదండి. నాకు ఇష్టమైనది అంటే రోజెస్ ఉంటాయండి. మాకు కిడ్నీలో స్టోన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఇది ఒక లీఫ్ తీసుకొని డైరెక్ట్గా తినేయాలంట. మొక్క సైజు బట్టి మనకి ప్రైస్ కూడా ఉంటుంది. 70 నుంచి స్టార్ట్ అవుతుంది. డెలివరీ ఆప్షన్ అయితే లేదు, బట్ బల్క్లో కూడా వీళ్ళు ఇస్తారంట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ నీడ్ అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్సైడ్ ది హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ. సో ఈరోజు నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వచ్చేస్తానో తెలుసా? హైదరాబాద్లోనే లార్జెస్ట్ ప్లాంట్ నర్సరీకి తీసుకుని వచ్చేసా. సో ఇది మనకి కుకట్పల్లి దగ్గర యశోద హాస్పిటల్స్ బిసైడ్స్ ఉంది. సో మీకు ఇక్కడ మొత్తం బల్క్లో చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో చూసేద్దామా ఏ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో. సో ప్లాంట్స్ లవర్స్ కోసమే ఎస్పెషల్లీ వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి. సో ఈ ప్లాంట్స్ చూసారా, ఇవి కనీచా ఆర్ సంథింగ్ నేమ్ చెప్పారు. సో ఈ ప్లాంట్స్ ఏమో ఒకటి 150 రూపీస్ అంట. సో వాళ్ళని అడిగితే. అండ్ ఇవే కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సో అది చూడటానికి కొంచెం లావెండర్ లానే ఉంది. యాక్చువల్ లావెండరా లేకపోతే కాదో మనకు తెలీదు. సో ఫస్ట్ నర్సరీ ఇది. దీంట్లో ఇవి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చూద్దాం నేను. నమస్తే అండి, మీ పేరు? నాని అండి నా పేరు. ఓకే. సో ఇదంతా మీదేనా? సొంతం నాదండి. మేము 6 పార్ట్నర్స్. మేము 6. సో ఇవి లైన్గా ఉన్నాయి కదా, మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఎండ్ వరకు ఉన్నాయి. అవి ఎవరివి? మీ డిఫరెంట్ మా ఫ్రెండ్స్ అండి. చిన్నాన్న వాళ్ళవి, బాబాయ్ వాళ్ళవి, మామయ్య వాళ్ళవి, మొత్తం అందరూ అండి. ఓకే. సో నేను స్టార్టింగ్లో నర్సరీస్ లైన్గా ఉంటాయని చెప్పాను కదా, సో అవన్నీ వీళ్ళవేనంట. సో వీళ్ళ ఫ్రెండ్స్వి, బాబాయ్ వాళ్ళు అంటే రిలేటివ్స్ అందరూ కలిపి ఇక్కడ పెట్టుకున్నారు. 6 పార్ట్నర్స్ కదా. ఓకే. సో మీరు ప్లాంట్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? మహారాష్ట్ర నుంచి వస్తాయండి, బెంగళూరు నుంచి వస్తాయి, కడెం నుంచి వస్తాయి, కొటాయి నుంచి కూడా వస్తాయి, కేరళ నుంచి కూడా వస్తాయండి. ఓకే ఓకే. చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నాయి. సో బెంగళూరు, కేరళ అండ్ మహారాష్ట్ర ఇలా. నేను లైక్ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను డిఫరెంట్ స్టేట్స్ నుంచి ప్లాంట్స్ తీసుకుని వస్తున్నారని. మీ దగ్గర ఎక్కువగా పాపులర్ ఏంటి ప్లాంట్స్? మనకి ఇండోర్ ప్లాంట్స్ అన్నదా రీజనబుల్గా వెళ్తాయండి ఎక్కువ. తర్వాత రోజెస్ అండి, అవుట్డోర్, చామంతి, కలంజా ఇలాంటి ఆల్ వెరైటీస్ అన్నీ వెళ్తాయండి. తర్వాత ఇండోర్ అండి. ఈ మొత్తం ఈ నెట్ సెమీ సైడ్లో కూడా బతుకుతాయండి. ఓన్లీ నెట్లో ఉన్నాయి ఎలా అయితే మనకి ఇండోర్ ప్లాంట్స్ అండి. అవుట్డోర్ అయితే మనకి ఎండలో ఉన్నాయి, సన్ రైజ్లో ఉన్నాయి అయితే అవుట్డోర్ వస్తాయండి. ఓకే ఓకే. సో ఇవన్నీ మీరు చూసుకుంటే ఇండోర్ ప్లాంట్స్. సో అందుకే షెల్టర్ వేసి పెట్టారు. అండ్ అవుట్ సైడ్ అన్నీ అవుట్డోర్ ప్లాంట్స్. సో ఒకసారి చూడండి. సో మీరు ప్రాపర్ ఎక్కడ? ఈస్ట్ గోదావరి అండి. మనకి తయారైతే రాజమండ్రి అండి. మేము ఉండేది అయితే కోరిమిల్లి అని గ్రామం అండి. పల్లెటూరు అండి. అక్కడ నుంచి అంటే ఎప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు బిజినెస్? మనం చాలా సంవత్సరాల నుంచి, మన కేసీఆర్ గారు ఉన్నంత ముందు నుంచి స్టార్టింగ్. ఆంధ్ర తెలంగాణ ఇడిపోయిన ముందుగా నుంచి ఇక్కడేనండి. ఓ, చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ ఉండిపోయారు. సో మీరు అలాగే ఇక్కడ సెటిల్ అయిపోయారా? సెటిల్ అయిపోయారు. సో మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ? ఫ్యామిలీ ఉండవండి, ఓన్లీ బ్యాచిలర్స్ ఉంటాం. ఫ్యామిలీ ఏమి ఇంటికండి 2 monthsకి 3 monthsకి ఒకసారి వెళ్తామండి ఇంటి దగ్గరికి. ఓకే. సో వీళ్ళది రాజమండ్రి. అక్కడ నుంచి వచ్చి చాలా ఇయర్స్ బ్యాక్, లాంగ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. సో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా? అంటే కొంచెం వర్షాకాలం అయితే మనకి కంటిన్యూగా రన్ అవుతుందండి. ఆన్ సీజన్ కాబట్టి ఇప్పుడు కొంచెం కంటిన్యూ నడదండి. అంటే ఇప్పుడు రోడ్ సైడ్ పాయింట్ కదా, రోడ్ సైడ్ పాయింట్ అయినా ఆగినా కానీ చూసి వెళ్ళిపోయి కొంటారండి. అంటే తక్కువ అండి బిజినెస్. అదే మనకి జూన్, జూలై, ఆగస్ట్ నెలలో అయితే ఫుల్ గిరాకు ఉంటుంది. సీజన్ కూడా ఉందండి. ఇప్పుడు అన్ సీజన్ అండి. ఇంకా ఇప్పుడు లావెండర్ అని కొన్ని ప్లాంట్స్ ఉంటాయి చాలా ఫేమస్. అవి లావెండర్ ఉంటుంది, రోజ్మెరీ లేవండి. లావెండర్ అయిపోయినాయండి, కొంచెం 2 daysలో అయితే వస్తాయి. నార్మల్ ఒరిజినల్ లావెండర్ ఒకటి ఉంటుంది కదా, ఒరిజినల్ స్మెల్ ఉంటుందండి. అది అయితే లేదండి ప్రజెంట్. ఇప్పుడు అయితే దవనం ఉన్నదండి, తర్వాత మరవం ఒకటి ఉన్నది. ఇవి అయితే ఉన్నాయండి ప్రజెంట్. మెడిసిన్ ప్లాంట్, ఇంకా ఏమైనా వెరైటీ ప్లాంట్స్, షుగర్ ప్లాంట్స్ ఉంటాయండి. షుగర్ ప్లాంట్స్ అది ఖచ్చితంగా ఓన్లీ షుగర్కేనండి. షుగర్కి ఒక మెడిసిన్ ప్లాంట్ ఉంది, షుగర్ ప్లాంట్ అంట. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారంటే డయాబెటీస్, సో ఆ పేషెంట్స్కి ఆ ప్లాంట్ ఒక మెడిసిన్. కొన్ని ప్లాంట్స్ నుంచే కదా మనం మెడిసిన్స్ తీసుకుని యూజ్ చేస్తాం. సో అది ఒకసారి చూపిస్తారా మాకు? చూపిస్తాం. ఇది రెడ్ జింజర్ ప్లాంట్ అండి దీని పేరు. ఇది షుగర్కి వచ్చి పనిచేస్తుందండి. పొద్దున్న ఒక ఆకు
తీసుకుని వేడి నీళ్ళు వేసుకుని తాగితే బాగుంటుందండి. ఇది షుగర్ ప్లాంట్ అంటారు దీని పేరు రెడ్ జింజర్ అండి. డైలీ పొద్దున్నే అండి 6 ఆ టైంకి మనం బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ చేయకుండా తాగాలండి. టిఫిన్ గట్రా వాటర్లో వేసుకుని తాగాలండి. సో విన్నారు కదా, ఇది షుగర్ ప్లాంట్. షుగర్ పేషెంట్స్ కానీ డయాబెటీస్ పేషెంట్స్కి ఇది కంట్రోల్ చేస్తుంది షుగర్ లెవెల్స్ని. అంటే డైలీ మార్నింగ్ ఈ లీఫ్ ఒకటి తీసుకొని హాట్ వాటర్లో మనం కొంచెం టైం ఉంచి వితౌట్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా వరకు మనకి స్లో డౌన్ అవుతుంది. అండ్ చాలామంది ఎంతో మెడిసిన్స్కి చాలా వరకు ఖర్చు పెడుతుంటారు కదా, వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చి, నేను కుకెట్పల్లిలో కింద అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు షుగర్ ప్లాంట్ని. అండ్ ఇప్పుడు మనం కాస్ట్ తెలుసుకుందాం. కాస్ట్ ఎంత? కాస్ట్ 150 కానీ స్టార్టింగ్ ఉంటుందండి. అదే చిన్న ప్యాకెట్ ఈ సైజ్ ప్యాకెట్ అయితే మీకు 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుందండి. దీని మీద పెద్ద అయితే 150 250 అలా కూడా ఉంటాయండి. ఒక రేంజ్ కదండి, అది అలాగ పెరిగే కొద్ది మొక్క రేటు ఉంటుందండి. ఓకే, సో మొక్క సైజు బట్టి మనకి ప్రైస్ కూడా ఉంటుంది. సో స్టార్టింగ్ ప్రైస్ 70 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి ఇక్కడికైతే కుకట్పల్లి యశోద హాస్పిటల్స్ పక్కనే ఉన్న నర్సరీకి అయితే ఒకసారి విజిట్ చేయండి. షుగర్ పేషెంట్స్ కానీ డయాబెటీస్ పేషెంట్స్ కానీ మస్ట్ అండ్ షుడ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేం ప్లాంట్? దీని పేరు రణపాల అంటారండి. ఇది ఓన్లీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అయితే పనిచేస్తుందండి. ఇది ఒక ఆకు తిని ఒక 1 లీటర్ నీళ్ళు తాగితే మనకి కిడ్నీ స్టోన్స్ అనేది ఒక నెల 2 నెలల్లో కంట్రోల్ మాత్రం అవుతాయండి కంపల్సరీ. కిడ్నీలో స్టోన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఇది ఒక లీఫ్ తీసుకొని తినేయాలి, డైరెక్ట్గా తినేయాలంట. సో డెఫినెట్గా అంటే ఎన్ని మంత్స్ మనం అలా తినాలి? 2 మంత్స్. ఇది తిన్న తర్వాత వెంటనే ఒక 1 లీటర్ వాటర్ కూడా కంపల్సరీ తాగాలి. ఆ లీఫ్ తీసుకున్నాక మనకు 1 లీటర్ వాటర్ కూడా తాగాలంట. సో డెఫినెట్లీ 2 మంత్స్ అలా చేస్తే కంట్రోల్ అవుతాయంట కిడ్నీలో స్టోన్స్. అండ్ దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ అయితే 100 రూపీస్ అండి. 100. ఓకే, ఇవి ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇది రాజమండ్రి నుంచి వస్తాయండి. రాజమండ్రి అండి. ఓకే, తర్వాత మనకి బెంగళూరు దొరుకుతాయండి, అవైలబుల్గానే ఉంటాయండి. కంపల్సరీ ఇది స్టోన్స్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ తింటే మాత్రం తగ్గుతూ మాత్రం జరుగుతుందండి. ఓకే, అది నేను కూడా వాడానండి. అది ఓకే, నేను కూడా వాడాను. స్టోన్స్ అన్నదే మనకి వాటర్లో కూడా వచ్చేస్తుందండి. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా స్టోన్స్ కిడ్నీలో ఉంటే మాత్రం ఈ ప్లాంట్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఫార్మసీస్ వచ్చాక మొత్తం అంతా మెడికేషన్కే మనం బాగా హ్యాబిచువేట్ అయిపోయాం. అండ్ అప్పట్లో చూసుకుంటే మనకి మెడిసిన్స్ అనేవి ఇలా డైరెక్ట్ ప్లాంట్స్ నుంచే తీసి ఇచ్చేవారు. అవే చాలా ఫాస్ట్ రికవరీ ఉండేది అండ్ చాలా టెంపరీ కాకుండా పర్మనెంట్గా ఉండేది రికవరీ కూడాను. సో వీళ్ళు చెప్పింది ఇది డెఫినెట్గా తగ్గుతుంది 2 మంత్స్ యూస్ చేస్తే అని చెప్తున్నారు. అండ్ తను కూడా పర్సనల్గా యూస్ చేశారు కాబట్టి మనం కూడా నమ్మొచ్చు. ఇక్కడ చాలా వరకు మీకున్న ప్లాంట్స్లో మీకు బాగా ఇష్టమైన మోస్ట్ సెల్లింగ్ ప్లాంట్ బాగా వెళ్ళేదండి నాకు ఇష్టమైనది అంటే రోజెస్ ఉంటాయని మాకు అదండి. తర్వాత తీసుకుని వెళ్ళి సేల్ అవి కూడా రోజెస్ అండి. రోజెస్ చూసే కానీ ఏదైనా అండి ముందు రోజెస్ స్టార్టింగ్ అండి. తర్వాత ఏదైనా ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా బల్క్లో ప్లాంట్స్ ఇస్తామండి. హోల్సేల్ రేట్ ఇస్తామండి. ఇప్పుడు మనం 40 కొన్నామనుకున్న అక్కడ 5 రూపీస్ ట్రాన్స్పోర్ట్ అండి, 5 రూపీస్ వేసుకుని ఇచ్చేస్తామండి. రోజెస్ అయితే 50 రూపీస్ ఉన్నదండి. కుండీలో కావాలంటే మీరు కుండీ గట్ట వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. అదైతే 200 రూపీస్ అండి. మనకి 180 అలా పడుతుందండి బల్క్లో తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్లవర్స్ కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అంటే ఇది ఉందా, డెలివరీ ఉందా? డెలివరీ లేదండి, నో డెలివరీ అండి. వాళ్ళు వచ్చి మా నెంబర్ తీసుకుని బుక్ చేసుకుని వెళ్తే చేస్తామండి. సో డెలివరీ ఆప్షన్ అయితే లేదు, బట్ బల్క్లో కూడా వీళ్ళు ఇస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెడ్డింగ్స్ కానీ ఏవైనా చాలామంది డెకరేటివ్ ఐటమ్స్కి ప్లాంట్స్ని చూస్ చేస్తారు కదా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు లొకేషన్ అవన్నీ చెప్పి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ నీడ్ అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్సైడ్ ది హైదరాబాద్లో మీ ఏరియాలో వాళ్ళు డెలివరీ చేస్తారు. సో మీరు అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు.